అఖిలపక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో భారీ అవినీతి, 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ వేళ సతామీ నమాజ్ కోసం ముస్లిం శ్మశాన వాటిక పారిశుద్ధ్య కార్యక్రమాలను కమిషనర్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. ఎల్లంపల్లిలో ఏనుగుల గుంపు హల్చల్, పంటలో ఫెన్సింగ్ల ధ్వంసం చేస్తున్న గజరాజులు. రెండో రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, పెట్టుబడుల ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో జిల్లా కలెక్టర్ మధ్య పోటీ పెట్టాలని సీఎం సూచన. పెట్టుబడులు రాబట్టడం, వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడడంలో కలెక్టర్లు ప్రొయాక్టివ్ గా ఉండాలని సీఎం ఆదేశం. జిల్లాలో ఉన్న అవకాశాలు, అనుకూలతల ఆధారంగా పెట్టుబడులు సహా వివిధ రంగాలను ప్రోత్సహించేలా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజియన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి సూచించారు. ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని, అనుకూలతను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. ఆయా జిల్లాలకున్న అడ్వాంటేజ్లను ప్రమోట్ చేయాలి. పెట్టుబడులను ఆకర్షించాలి. అందరూ తమ దగ్గరికే రావాలని జిల్లా కలెక్టర్లు, మంత్రులు అనుకోకూడదు. హైదరాబాద్ ను ప్రమోట్ చేయడం వల్లే ISB వచ్చిందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో పాటు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు దళిత జర్నలిస్టుపై దాడి చేయడం అమానుషమని నేషనల్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించుల ప్రదీప్ తీవ్రంగా ఖండించారు. నేటి దినపత్రిక సూర్యకు చెందిన జర్నలిస్టు ఉమాపతిపై మరియు ఆయనతో కలిసి పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులపై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉందన్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాల వ్యవహారంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కొందరు రౌడీ షీటర్లు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారని ఆయన తెలిపారు. జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా వారి కెమెరాలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మించల ప్రదీప్ పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, భూదందాలను భయపెట్టే బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని, అలాంటి బాధ్యతను నిర్వర్తిస్తున్న వారిపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఆయన అన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత జర్నలిస్టులపై దాడి జరిగిన నేపథ్యంలో SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడి చేసే వారిపై ఎలాంటి ఉపేక్షించు చూపకూడదని మించుల ప్రదీప్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, ఆ స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేకి అర్జీలు అందజేస్తున్నారు. నేడు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రాలు సమర్పించారు. సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో ఒక అవినీతి తిమింగలం చేసిన పని జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలపై విచారణ పూర్తి చేసిన ఎస్పీ ధీరజ్ గారు ప్రధాన నిందితుడితో సహా మొత్తం 16 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
37 లక్షల రూపాయల నిధుల మళ్లింపు. అన్నమయ్య జిల్లా ఏర్పడిన 2022 సంవత్సరం నుంచి రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జయకుమార్ రెడ్డి అక్రమాలకు ప్రధాన సూత్రధారి. సాటి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన అతను వారి జీతాలపైనే కన్నేశాడు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఆసరాగా చేసుకుని ఏకంగా 37 లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించాడు. అవినీతి గుట్టు విప్పిన హోంగార్డ్ జీతం తనకు అనుకూలంగా ఉండే కొంతమంది సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్న జయకుమార్ రెడ్డి కమిషన్ల కోసం ఇతరుల జీతాలను వీరికి మళ్లించేవాడు. అయితే ఈ పాపం పండే రోజు రానే వచ్చింది. గతంలో మృతి చెందిన ఓ హోంగార్డ్ పేరుతో నిరంతరాయంగా జీతం జమ చేస్తూ వస్తూ ఉండడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. అంతర్గత తనిఖీల్లో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సీరియస్ అయ్యారు. అదనపు ఎస్పీ వెంకటాద్రిని విచారణ అధికారిగా నియమించి పూర్తిస్థాయి విచారణ జరిపించారు. ఆధారాలు దొరకడంతో రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కింది వారిని సస్పెండ్ చేశారు. సొంత శాఖలోని అవినీతికి పాల్పడి 15 మంది జీవితాలతో ఆడుకున్న జయకుమార్ రెడ్డి చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారిని వదిలేది లేదని ఎస్పీ ఈ చర్యల ద్వారా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. పవిత్ర రంజాన్ మాసంలో 25వ రోజు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే సతామి పండుగ మార్చి 15వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంలో నేడు ముస్లింల బరియల్ గ్రౌండ్ ను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా శ్మశానంలో పర్యటించారు. జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి పరిశీలించి 15వ తేదీ సాయంత్రానికి పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పురుషోత్తం, గురునాథ్ యాదవ్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రెడ్డి రాయల్, నయాజ్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లంపల్లి గ్రామంలో దాదాపు 10 ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి చొరబడిన గజరాజులు వరి పంటలు, మామిడి తోటలను ధ్వంసం చేయడంతో పాటు రాతి ఫెన్సింగ్లను కూల్చివేశాయి. దీంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రైతులు పద్మనాభరెడ్డి, గంగాధరం, వాసుదేవ నాయుళ్లు పొలాల్లో ఫెన్సింగ్లు, మోటార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని బాధితులు వాపోయారు. ఆకస్మికంగా ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా కాపలా కాస్తూ పంటను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఇటీవలే 4 రోజుల క్రితం నెరబైలు పంచాయతీ పరిధిలో 2 ఏనుగులు విద్యుత్ షాకు గురై మృతి చెందిన ఘటన మరొక ముందే మళ్లీ ఏనుగుల దాడులు జరగడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తరచూ ఏనుగుల సంచారం జరుగుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏనుగుల సంచారాన్ని నియంత్రించేలా అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీ 15వ సంవత్సరాలు ముగించుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. మదనపల్లి ఎవెన్యూ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతల సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 16 ఆవిర్భావం దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఆనందంగా ఉన్నారని, ఇప్పుడు ప్రతి క్షణం ప్రజలు ప్రతి సందర్భంలోనూ తమ పాలనే బాగుండేదని తలుచుకుంటున్నారని అన్నారు. రాబోయే కాలంలో జగన్ 2.0 పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని నిసార్ అహ్మద్ తెలిపారు. అక్షరేంద్ర ఉల్లాస్ కార్యక్రమంలో ఎంపికైన మహిళలకు పరీక్షలను ఈ నెల 15వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ తాజ్ మస్రూర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 15 నుంచి 59 ఏళ్ల వయసులోపు ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి డ్వామా, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరికి చదువు నేర్పే సందర్భంలో 10 మందికి గాను ఒక వాలంటీర్ను నియమించి సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు విద్యాభ్యాసం నిర్వహించడం జరిగిందని, ఈ విద్యాభ్యాసం అభ్యసించిన వారిని ఎంపిక చేసేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 72,549 మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా మదనపల్లె మండలంలో 2,677 మందికి 73 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుందని, అనుకూల సమయంలో అభ్యర్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యాసం పొందిన వారు పరీక్షలకు హాజరై తమ ప్రతిభను కనబరచాలని ఎంపీడీఓ కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ అనిత, సూపర్వైజర్ రాజు, ఏపీఓ చెన్నకేశవ, ఏపీఎం కేజర్ ఖాన్లో పాల్గొన్నారు.
మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ISTE స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సజ్జా తులసికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్లో ఫ్రంట్ ఎండ్ యూజర్ చూసే భాగం మరియు బ్యాక్ ఎండ్లో డేటాబేస్, సర్వర్, లాజిక్ వంటి రంగాల్లోనూ పనిచేయగల సాంకేతికత అని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ నైపుణ్యానికి భారీ డిమాండ్ పెరగడం ద్వారా ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండింటిని నిర్వహించగలగడం వల్ల టీంపై ఆధారపడడం తగ్గి ప్రాజెక్టు నిర్వహణ వేగంగా పెరుగుతుందని అన్నారు. విద్యార్థులకు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అవగాహన ఉండడం వల్ల ఒక అప్లికేషన్ ఎలా రూపుదిద్దుకుంటుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, యూజర్కు ఎలా కనిపిస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతోంది. ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్టు మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ ఒక్కరే ఒక టీంలా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే ఐటీ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, కోఆర్డినేటర్ కె మహమ్మద్, డాక్టర్ చొక్కానాథన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNF న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.